రైతులందరికీ నమస్కారం అండి. మనకు ఇప్పుడే వచ్చిన వార్త, రైతు భరోసా నిధులైతే ఎంతో ఆశగానైతే ఎదురు చూస్తున్నారు రైతన్నలు వచ్చేసి. ఈ వీడియోలో వచ్చేసి మనకు రైతు భరోసా నిధులు ప్రారంభం గురించి అయితే మనకైతే చర్చలు అయితే జరిగినాయి అన్నమాట. రైతు భరోసా అమలుపై అయితే మంత్రి తుమ్మలనైతే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమనైతే స్పష్టమైతే చెప్పడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో మార్గదర్శకాలపై అయితే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించినట్లయితే వ్యాఖ్యానం అయితే చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఇప్పుడు రైతు భరోసా నిధులు ఉన్నాయో 15,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే రైతుల అభిప్రాయాలతోనైతే తీసుకొని అయితే రైతన్నల అభిప్రాయాలు తీసుకొని 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. నిన్న వచ్చేసి మనకైతే ప్రెస్ మీట్ లోనైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది అన్నమాట. రైతు భరోసా నిధులపై అయితే అన్ని రంగాలు సిద్ధం అయితే చేయడం జరిగింది. 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. మొదటిగా వచ్చేసి 1 నుంచి ఎవరైతే 3 ఎకరాల గల ఎవరైతే సాగు చేస్తున్నారో వీరికైతే రైతు బంధు నిధులు అయితే రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది రైతు బంధు. ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు మనకు ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది రైతు భరోసా పథకం ఏదైతే ఉందో వెంటనే రైతు బంధు పథకం ఇచ్చే ఏదైతే 10,000 పెట్టుబడి సాయాన్ని 15,000కు ఇచ్చే రైతు భరోసాను అయితే మార్పు చేయడం జరిగింది. ఈ పథకం అమలుపై అయితే వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే మంత్రి తెలిపారు. రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు ఎలా ఉండాలని ఈ బడ్జెట్ సమావేశంలోనే 2 సభలు చర్చించినట్లయితే తెలపడం జరిగింది. అందరు సభలో అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకొచ్చి అయితే ఏదైతే అమలు చేస్తుందని అయితే తెలిపారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గంలో రైతు భరోసాపై అన్ని అన్నదాతలపై ఏదైతే ఉందో అభిప్రాయాన్ని అయితే సేకరించి తెలిపారు. కొన్ని నియోజకవర్గంలో కూడా ఇంకా కొన్ని అయితే తెలుపుకొని మనకైతే నిధులు అయితే విడుదల చేయనున్నారు. బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అయితే రైతు భరోసా గురించి అయితే ఈ వీడియోలో అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇస్తాను. ప్రభుత్వం నుంచి అసలు ఏం ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే వచ్చేసి రైతు రుణమాఫీ ఏదైతే 1,00,000 రూపాయలు చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో మళ్ళీ వచ్చేసి మనకు ఇప్పుడు 2వ విడతలో వచ్చేసి 1,50,000 అయితే రైతుల ఖాతాలను అయితే మనకైతే రైతు రుణమాఫీ అయితే 1,50,000 అయితే మాఫీ చేయబోతున్నారు. ఈ మనకు ఈరోజు వచ్చిన న్యూస్ చూసుకున్నట్టయితే ఏదైతే రైతు భరోసా నిధులు వచ్చేసి కూడా ప్రభుత్వం అయితే అన్ని అయితే రంగాలను అయితే సిద్ధమైతే జరగడం జరిగిందన్నమాట. ఇంకా ఏదైతే ఇప్పుడు రైతు భరోసా నిధులు ఉన్నాయో రైతుల ఖాతాలో నిధులు విడుదల చేయడమే ఉన్నాయి. ఇది ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో మనకైతే ఇప్పుడు కొనసాగుతుంది. కాబట్టి కొంచెం ఆలస్యమైనా కూడా రైతుల ఖాతాలను అయితే నిధులైతే విడుదల కానున్నాయి. కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. మీకైతే ఇప్పుడు స్క్రీన్ మీదనైతే చూపెడతాను. మనకు ఈరోజు వచ్చిన వార్తలు చూసుకున్నట్టయితే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి అయితే మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే ఇప్పటికే మనకు రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో 15,000 కోట్ల అయితే నిధులైతే పక్కకైతే పెట్టడం జరిగింది. అంటే ఏదైతే ఉందో బడ్జెట్ సమావేశాలు అయితే మొన్ననైతే జరగడం జరిగినాయి అన్నమాట. రైతుల ఖాతాలో వచ్చేసి ఇంకా ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో అన్ని రంగాలను అయితే సిద్ధమైతే జరిగినాయి అన్నమాట. మీకు చూపెడతాను. ఇవరితో వచ్చేసి ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. రైతు భరోసా అమలుపై అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈ న్యూస్ అయితే చూసుకోవచ్చు. అయితే రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకైతే సిద్ధమని అయితే స్పష్టం. మార్గదర్శకాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించినట్లయితే వాక్యం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పథకం అమలుపై అయితే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే మంత్రి తెలిపారు. రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు ఎలా ఉండాలి అని ఈ బడ్జెట్ సమావేశాల్లో 2 సభలు చర్చించినట్లయితే తెలిపారు. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గంలో రైతు భరోసా అన్నదాతల నుంచి అభిప్రాయాలు అయితే సేకరించినట్లయితే తెలిపారు. ఇక సభలో చర్చించి తుది నిర్ణయానికైతే వచ్చి మార్గదర్శకాలు విడుదల చేసే అంశాలు అయితే అమలు ఏదైతే ఉందో చేయనున్నట్లయితే మంత్రి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని అయితే రైతులందరూ తుమ్మల నాగేశ్వరరావు అయితే మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 20,000 కోట్ల నిధులు
వృధా చేశారని అయితే మళ్ళీసారి అయితే పేర్కొన్నారు. ఒక వ్యవస్థ చూసుకున్నట్టయితే తెలంగాణ రైతులు ఎప్పుడైనా ఎదురు చూసిన రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అమలు ప్రక్రియ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మనకి ఏదైతే ఉందో ప్రారంభించింది. అయితే మనకు ఎల్లుండి నుంచి అయితే ఏదైతే 1,50,000 అవుతుందో మాఫీ కావడానికైతే అన్ని రంగాలు అయితే సిద్ధం అయితే జరిగినాయి అన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అయితే ఏదైతే ఆగస్టు 15 లోపు 2 లక్షల మేర రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని అయితే చెప్పడం జరిగింది. వెంటనే రైతు బంధు పథకం ఇచ్చే 10,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని వచ్చేసి 15,000కు భరోసా పేరుతో ఇస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం ఇంతవరకు అమలు కాలేదు. కానీ ఏదైతే ఉందో అన్ని రంగాలను అయితే సిద్ధమైతే జరగడం జరిగింది అన్నమాట. అఫీషియల్ డేట్ కూడా మనకైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.